సూపర్ సుబ్బు సందీప్ కిషన్ మెయిన్ లెడ్ గా మాలిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. టోటల్ 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇక ఈ సిరీస్ చూసాక నాకు ఎలా అనిపించిందంటే నచ్చింది సిరీస్. బేసిక్ గా ఈ సిరీస్ ని కాస్త ట్రిమ్ చేసి 2.5 hours లో ఒక సినిమాగా తీస్తే కనుక ఒక మంచి సినిమాగా మిగిలిపోదును. బట్ వీళ్ళెందుకో వెబ్ సిరీస్ జానర్ గా పోయారు. స్టోరీ లైన్ వచ్చేసి సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు సందీప్ కిషన్ ఒక కంప్యూటర్ టీచర్ గా పనిచేస్తూ ఉంటాడు. బట్ ఆ ఉద్యోగం అనేది తనకు నచ్చదు. కానీ ఫ్యామిలీలో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల చేస్తూ ఉంటాడు. ఇలాంటి టైంలో అనుకోకుండా తెలంగాణలోని ఒక గ్రామానికి సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా పంపిస్తారు. అక్కడ కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించడం తన బాధ్యత. అయితే ఆ విలేజ్ లో ఉండే ప్రజలందరూ కూడా చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అండ్ వారి మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా, దానికి తోడు సుబ్బు యొక్క వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలు, వీటన్నిటి మధ్య తన బాధ్యతను ఎలా నిర్వహించాడు అనేదే ఈ వెబ్ సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ. ముందుగా ప్లస్ పాయింట్ చెప్పాలంటే తెలుగు ఓటీటీలో చాలా అరుదుగా టచ్ చేసిన సెక్స్ ఎడ్యుకేషన్ అనే అంశాన్ని వినోదాత్మక చాలా బాగా చూపించారు. సందీప్ కిషన్ రియల్లీ తన యాక్టింగ్ తో మరో లెవెల్కి తీసుకెళ్లాడని చెప్పాలి సిరీస్ ని. తనకి కరెక్ట్ గా సూట్ అయింది. ముఖ్యంగా కామెడీ అండ్ ఎమోషన్ రెండింటిని బాగా బ్యాలెన్స్ చేశాడు. మురళీ శర్మ, బ్రహ్మానందం, గటప్ సీను వాళ్ళ పాత్రలో వాళ్ళు మంచి వినోదాన్ని అందించారు. సిరీస్ కి వీళ్ళు కూడా మరొక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. చివరి ఎపిసోడ్స్ లో ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. కామెడీతో పాటు మంచి సోషల్ మెసేజ్ కూడా ఉంది ఈ సిరీస్ లో. సో అందువల్ల సిరీస్ కి ఈజీగా కనెక్ట్ అయిపోయా. ఇకపోతే మైనస్ల గురించి చెప్పాలంటే మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ మాత్రం కాస్త స్లోగా వెళ్తాయి. బట్ ఎండ్ ఆఫ్ ద సిరీస్ అందరికీ నచ్చుతుంది. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా కాస్త బలంగా రాసుకొని ఉంటే ఆ ఇంపాక్ట్ అనేది వేరేలా ఉంది. అలాగే కొన్ని క్యారెక్టర్స్ కి డెప్త్ లేకుండా చేసేశారు. ముఖ్యంగా ఎడిటింగ్ అనేది కాస్త షార్ప్ గా ఉండుంటే సిరీస్ ఇంకాస్త ఎంగేజింగ్ గా ఉండేది. టెక్నికల్ గా కూడా దర్శకుడు మల్లిక్రామ్ కొత్త కాన్సెప్ట్ ను ఎంటర్టైనింగ్ గా ప్రజెంట్ చేశాడు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, గ్రామీణ నేపథ్యాన్ని చాలా అందంగా చూపించారు. అనుదీప్ దేవ్ సంగీతం కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఫైనల్ గా సూపర్ సుబ్బు పూర్తిగా ఫ్యామిలీతో కూర్చొని చూడగల లైట్ హార్టెడ్ కామెడీ డ్రామా అనే చెప్తా. కాకపోతే ఒకటి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఉంటుంది. సో అందువల్ల కొంతమంది ఇబ్బంది పడొచ్చు. మాక్సిమం వీలైతే సింగిల్ గా చూడడానికి ట్రై చేయండి. మధ్యలో కొంత స్లోగా అనిపించిన కొత్త కాన్సెప్ట్, సందీప్ కిషన్ యాక్టింగ్, కామెడీ అండ్ అలాగే సోషల్ మెసేజ్ కారణంగా ఈ సిరీస్ మాత్రం మంచి అనుభూతిని ఇస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. వీకెండ్ లో మీకు ఖాళీగా ఉన్నప్పుడు టైం పాస్ కి చూడాలనుకుంటే, ఒక మంచి మెసేజ్ ఉన్న వెబ్ సిరీస్ చూడాలనుకుంటే మెయిన్లీ సూపర్ సుబ్బు మాత్రం తప్పకుండా చూడొచ్చు. మీకు వీలైనప్పుడు చూసేయండి. సో మీలో ఎవరైనా ఆల్రెడీ ఈ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మరొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.